ముగింపు పలికే అవకాశం ఉంది. రైట్, యశస్విని గారు రెస్పాండ్. అందరికీ నమస్కారం అండి. అయితే ఈరోజు ఒక బాధాకరమైన ఇష్యూ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా ఆ కండోలెన్సెస్ మనస్ఫూర్తిగా ఆ తల్లికి ఆ బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు. జనసేన పార్టీ తరపు నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి హార్టీ కండోలెన్సెస్. సో డిస్కషన్కి వచ్చేటప్పటికి రాజకీయ పార్టీగా నిజంగా ఏ రోజు కూడా కూటమిలో ఉన్న జనసేన, కూటమిలో ఉన్న 3 పార్టీలు కలిసి ప్రతి విషయం మీద కాజ్ మీదే ఫైట్ చేస్తారు. అదే లైన్లో ఈ రోజు కూడా కాజ్ మీదే ఫైట్ చేస్తున్నారు. ఇందాక విశ్లేషకులు పురుషోత్తం గారు చెప్పినట్టుగా ముందు అన్నారు. ఏమన్నారు? అసలు ఏంటి, ఏ స్టెప్స్ తీసుకుంటుంది ఈ గవర్నమెంట్, దాని పరిశీలన బట్టి వాళ్ళ యాక్షన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నారు. ఎస్, వీ డూ అప్రిషియేట్. కానీ తర్వాత పురుషోత్తం గారు అన్నవి అది తప్పు, పొరపాటు అనడం అది కొంచెం బాలేదు. అంటే బాలేదు ఇన్ ద సెన్స్ ఇది కస్టోడియల్ డెత్ అన్నది వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్, అది కన్ఫర్మేషన్ కాదు. దట్ ఈస్ 1. అండ్ సెకండ్ థింగ్, ఇష్యూ ఒక క్రైమ్ జరిగింది. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయినప్పుడు వీ కాంట్ డిఫైన్ వాట్ ఈస్ హస్ హ్యాపెండ్. సో దాని గురించి ఇమీడియట్ గా స్టేట్మెంట్ కాకుండా ప్రభుత్వం కూడా జాగ్రత్త పడుతూ, ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా జాగ్రత్త పడే ఒక గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇమీడియట్ గా న్యూసెస్ స్ప్రెడ్ చేయరు, యాక్షన్స్ ఇమీడియట్ గా తీసుకోరు. లెట్ us know the fact what has happened, then we'll take further steps అన్న ఆలోచనతో, చాలా విజ్ఞతతో ఒక స్టెప్ తీసుకుందామని ఆలోచనతో ఇమీడియట్ గా చెప్పడానికి ఒక టైం పట్టింది. టైం అంటే ఏంటి, రోజులు వారాలు కాదు, జస్ట్ ఫ్యూ 24 hours or 48 hours to come out of the whole thing, out of the shell. అయితే దీనికి ఈ ఆలోచన విధానంలో అయ్యే లోపలే ఒక అంబటి రాంబాబు గారు, అంటే వైసీపీ లీడర్లు, అది ఎవరవని అండ్ పేర్లు ఎవరైతే వచ్చాయో, అలానే మీరు పోని సీనియర్ విశ్లేషకులు మీరు చెప్పారు, బానే ఉంది. ఎవరు దొరికిందమ్మా సందో అని చెప్తూ రామాయణంలో పిడకల వేటలాగా ఒక్కొక్కడు మైక్ పట్టేసుకొని ఏమంటే ఒకటి ఫస్ట్ చెప్తారు, ఫస్ట్ కులం పేరు పెడుతున్నారు. అంటే ఈయన కాపోడు ఆయన కాపోడు అవడం తప్ప కులాలకి సంబంధించి ఏదో చేసేసారని చెప్పి అది డిప్యూటీ సీఎం గారి మీద అనడం, అది ఎంతవరకు పరిపాటి? ఫస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎవరైతే చూస్తున్నారు ప్రతి ఒక్కరికి, నేనైతే ఈరోజు డిబేట్ లా కదా, ఐ వాంట్ టు గివ్ ద అవేర్నెస్. కులాలకి అంటించారు, పార్టీలకి అంటించారు. ఎందుకు? ఇది ఎవరు బంధువా, చుట్టమా, ఏంటి, ఏం జరిగింది అన్న ఇష్యూ మీద మాట్లాడకుండా రామాయణంలో పిడకలు వేట్లకు ఒక్కొక్క మైక్ తీసుకున్నారు. డైరెక్ట్ డిప్యూటీ సీఎం గారి మీదకి ఎందుకు? ఆయన ప్రత్యేకించి డిప్యూటీ సీఎం గారు కొన్ని రిజల్యూషన్స్ మొన్న 2 సంవత్సరాల పరిపాలనలో ఎంతో మంచి విషయాలు చెప్పారు. నేషన్ ఇస్ ద ఫస్ట్, అది మీ అందరికీ తెలియాలి, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో చూస్తున్నారు. అంటే గట్టిగా 5 రోజులైంది, అది 5-6 రోజులైంది. దాంట్లో కులాలకి మతాలకి అతీతంగా మనం దేశ భవిష్యత్తు కోసం, ఈవెన్ రాష్ట్రం కూడా కాదు, దేశం భవిష్యత్తు కోసం మనం చెయ్యాలి అని ఆఖరికి మా ఎంపీలుగా కూడా చెప్పడం జరిగింది. మీరు ఎంతసేపు రాష్ట్రమే కాదు దేశం గురించి మనం ఏం చేయాలన్న ఆలోచనతో చేయండి. ఇది ఈ కాన్వర్జేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న కూడా ఒక విషయంలో చెప్పా, గురజాడ అప్పారావు గారు అన్నట్టుగా దేశాన్ని ప్రేమించవయ్యా అని, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు చెయ్యబోయ్ అని. నిజంగా ఆ ఆలోచన విధానాన్ని జనసేన పార్టీలో 7 సిద్ధాంతాలు, జనసేన పార్టీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక 7 సిద్ధాంతాలతో పుష్కరం కంప్లీట్ చేసుకున్న పార్టీ మాది. కూటమిలో అదే పైవోటల్ రోల్ మేము ప్లే చేస్తున్నాం. అయితే వాట్ ఈస్ హ్యాపెనింగ్? కులానికి ఒక డిప్యూటీ సీఎం గారిని అంటకడతారా? ఇది ఇక్కడ ఎందుకు నేను ఐ వాంట్ ఇంటర్ప్రెట్ వన్ వే. ఎగ్జాక్ట్ గా ఆయన ఇక్కడ నేషన్ ఇస్ ద ఫస్ట్ అన్నప్పుడు కులానికి అంటిస్తారా? ఇంకొకళ్ళు వస్తారు జై భీమ్ అంటారు, నేను ఓపెన్ గా చెప్తున్నాను జై భీమ్ అంటారు అని. గతసారి అప్పుడు ఆ ప్రభుత్వాన్ని తిట్టిన వ్యక్తులు ఇప్పుడు జై భీమ్ అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో ఏమన్నారు?
అసలు కాన్స్టిట్యూషన్ లో ప్రియాంబుల్లో ఏమనుంది? సెక్యులర్ స్టేట్, సోషలిస్ట్ స్టేట్, డెమోక్రటిక్ స్టేట్, లిబర్టీ, ఇవన్నీ చెప్పింది దేనికి? ప్రియాంబుల్ అంటే ఇట్స్ సోవరెనిటీ ఆఫ్ ద హోల్ కాన్స్టిట్యూషన్. దాన్ని మర్చిపోయారే. రైట్స్ అండ్ డ్యూటీస్ ని చెప్పిన ఆ అంబేద్కర్ గారి ఆశయాలు మీరు కాస్త కులాలు కంటించి మీ పబ్బం గడుపుకొని మాట్లాడేవాళ్ళు. కొంతమంది అయితే ఇంకా చెప్పాలంటే అదర్ ఫేజ్ లో విషయాన్ని మర్చిపోయి అక్కడ పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ ని నేను తీసుకుంటా అన్న మాటని దాని నానా అర్థాలు సినానిమ్స్ తీసుకొని ఏదేదో మాట్లాడుతున్నారు. అది ఎంత పరిపాటి తప్పు అంటే నేను చెప్పాలి. లా అండ్ ఆర్డర్ నేను తీసుకుంటానంటే ఇప్పుడు అది అనితమ్మ గారి గురించో లేకపోతే ఎవరి గురించో కాదు. అక్కడ 2014 నుంచి 19లో మాది ఏ ఫామ్ అయినా జనసేన పార్టీ పవర్ లో ఉన్నా లేకపోయినా సపోర్ట్ చేసిన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ పర్సన్ హూ రైజెస్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఆన్ ద ఫీల్డ్, ఇస్ అ ట్రూ లీడర్. మాకు పదవులు అక్కర్లేదు, పవర్లు అక్కర్లేదు. ఇప్పుడు కూటమిలో సఖ్యతగా ఒక పద్ధతిగా వెళ్తున్నాం. ఎందుకు? ఒక అంటే జనరల్ గా వైసీపీ లీడర్స్ కి ఒక మాట చెప్పాలి. ఓ పొలిటికల్ సైన్స్ అనేది ఒకటి చదువుకొని ఒక పద్ధతిగా పొలిటికల్ ఫీల్డ్ అంటూ తెలిస్తే చెక్ అండ్ బ్యాలెన్స్ అన్నది ఒకటి ఉంటుందండి.